సార్ మేమేమనుకున్నామంటే ఒక మన ఏదైతే పిప్రి నుంచి ఎందుకు మొదలుపెట్టిండు సార్, మొత్తం బోత్ మొత్తం తిరిగితే మాకు అన్నీ అందుతుందేమని చెప్పేసి ఆశ పెరిగింది సార్ ఇప్పుడు. ఎందుకంటే ఇక్కడ నుంచి మొదలుపెట్టిండు కాబట్టి పీప్రి గ్రామానికి 320 కోట్లు, అంటే పీప్రి గ్రామానికే రోడ్లు, సైడ్ డ్రైన్లు, సీసీ రోడ్లు అన్ని వసతులతో బీటీ రోడ్డుతో పాటు 320 కోట్లతో పాటు మనకి ఎంతో ఆశతోటి చినుకు పడితే కానీ మనకు పంటలు పండాయి, చినుకు పడితే కానీ పంటలు పండాయి. ఇక్కడ మనకు అన్ని రాకు ఇక్కడ బండలే ఉంటాయి. ఇప్పుడు కూర్చున్న దగ్గర కూడా కింద మొత్తం బండలే. చెప్పడానికే 10 ఎకరాలు, 20 ఎకరాలు, 30 ఎకరాలు చెప్పుకున్నాడే తప్ప పంటలు మాత్రం ఏం పండాయి మాకు. కాబట్టి అలాంటి నియోజకవర్గంలోని పీప్రి గ్రామంలో కాబట్టి వారు కూడా ఇప్పుడు పెద్ద సార్ గారు, డిప్యూటీ సీఎం గారు మనకు 45 కోట్లతోటి ఏదైతే కాండ్లి గ్రామము ఏదైతే ఉందో అక్కడ ఏదైతే మన కడెం నది పైన అక్కడ నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే ఉందో అక్కడ నుంచి నీళ్లు తీసుకొని ఇక్కడ మనం పంటలు పండించాలి, నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో ఈరోజు లిఫ్ట్ ఇరిగేషన్ను 45 కోట్లతో మంజూరు చేయబోతున్నారు. కాబట్టి నా నియోజకవర్గాల తరపున మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా సార్. కాబట్టి జియో కూడా వచ్చింది, రాత్రి జియో కూడా తెప్పించింది సార్. కొబ్బరికాయ కూడా కొడతానని మరి ఇక సరే ఎప్పుడైనా కొట్టని ఇక జియో వస్తే చాలు ఇక మనకు. కాబట్టి ఆ విధంగా వారితో పాటు ఇంకా ఏంటంటే ఈ యొక్క గ్రామంలో గుర్తింపుగా ఉండాలంటే పీపిరి గ్రామంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి బజరాత్రు మండలంలో చాలా వెనుకబడిన ప్రాంతాలు చాలా ఉన్నాయి సార్. ఇప్పటికి కూడా గ్రామాలలో బీటీ రోడ్ లేవు, బీటీ రోడ్డు మంజూరైనా కానీ ఫారెస్ట్ క్లియరెన్స్ లేవు. ఫారెస్ట్ క్లియరెన్స్ లేవడం వల్ల కూడా చాలా రోడ్లు ఇప్పుడు డేట్రా కానీ, గిరిజాయి కానీ, మాన్కాపూర్ కానీ ఇంకా చాలా గ్రామాలు అక్కడ వెనకబడి ఉన్నాయి. కాబట్టి అక్కడ ఫారెస్ట్ క్లియరెన్స్ ఇచ్చి ఆ యొక్క గ్రామాలకు మనం కొన్ని రోడ్లు కూడా ఇప్పుడే మనము శిలాఫలకాన్ని ఆవిష్కరించడం జరిగింది. కాబట్టి తొందరలోనే కన్సల్ట్ డిఎఫ్ఓ గారికి వారి యొక్క కన్సల్ట్ డిపార్ట్మెంట్లోకి అప్పచెప్పి డేట్రా అయితే ఫారెస్ట్ క్లియరెన్స్ వచ్చింది, కానీ మిగతా గ్రామాలు మాన్కాపూర్, గిరిజాయి అవన్నీ ఉన్నాయి. కాబట్టి అవిటి కూడా తొందరగా ఇప్పిస్తే బాగుంటుందని చెప్పేసి ఈ సదనంగా కోరుకుంటున్నాం. కాబట్టి అదేవిధంగా చాలా కాలం నుంచి ఈ యొక్క ప్రాంతం ఒక్కటే ఏంది, కుప్టి ప్రాజెక్టును నిర్మాణం చేసుకోవాలి. కుప్టి ప్రాజెక్టు నిర్మాణం చేసుకోవాలి అందరం అనుకుంటున్నాం. కానీ ఆ ప్రాజెక్టుతోని మాకు ఎంత లాభమో ఎంత నష్టమో కూడా తెలియదు ఇప్పటికి చాలామందికి. కాబట్టి ఆ ప్రాజెక్ట్ నిర్మాణం చేసి వాటితో పాటు అక్కడి నుంచి ఒక 4 లిఫ్ట్ ఇరిగేషన్లు ఆ యొక్క చెరువును ఆ యొక్క కుప్టి ప్రాజెక్ట్ నుంచి 4 లిఫ్ట్ ఇరిగేషన్ ఇస్తే అటు బుగ్గారం కానీ, అటు తేజాపూర్ కానీ, ఇటు పిప్రి కానీ, ఇంకా ఇటు ఇచ్చోడ ముక్రా సైడ్ కానీ ఈ యొక్క 4-5 మండలాలు బోత్ సైడు 5 మండలాలు సస్యశ్యామలంగా మన యొక్క పంటలను 2-3 పంటలు పండించుకోవచ్చు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. కాబట్టి ఆ కుప్టి ప్రాజెక్ట్తోనే మేము లిఫ్ట్ ఇరిగేషన్ తోటే నీళ్ళు తీసుకోగలం సార్. కానీ ఈ యొక్క నియోజకవర్గం 9 మండలాలు విస్తీర్ణంలో 130 కిలోమీటర్ల యొక్క మన బోధి నియోజకవర్గం. కాబట్టి ఈ నియోజకవర్గంలో మారుమూల ప్రాంతాలు చాలా ఉన్నాయి. అక్కడ కూడా నీళ్లు చేరాలంటే దాదాపుగా గవర్నమెంట్ లెవెల్లో మంజూరైనటువంటి 19 చెరువులు ఉన్నాయి సార్. ఆ 19 చెరువులు దాదాపుగా 40 అదైతే ఉందో 130 కోట్లతో నిర్మించిన అయినాయి. 46 కోట్లు మంజూరు చేస్తే ఆ యొక్క 19 చెరువులు మంజూరై వాటిలో ఉన్నటువంటి 12,000 ఎకరాలకు నీరు అందించు సార్. పెద్ద మొత్తం వేరే దగ్గర చూస్తే వేల కోట్లు ప్రాజెక్టులు ఉన్నాయి. కానీ మేము ఎక్కువ మొత్తం అడుగుతలేం సార్. మా నియోజకవర్గం 46 కోట్లే, ఎక్కువ కూడా కాదు. వేరే వాళ్ళు 4,000 లక్ష కోట్లు పెడుతున్నారు, మాకు అన్ని కోట్లు అవసరం లేదు. కానీ ఇక్కడ 46 కోట్లే ఈ 19 చెరువులకు మంజూరు చేస్తే ఇక 12,000 ఎకరాలు ఇక్కడ నీరు వాళ్ళకి అందుతాయి, పంటలు కూడా పుష్కలంగా పండించుకోవచ్చు. కాబట్టి ఆ విధంగా వాటితో పాటు ఇంకా ఏదైతే పక్కనే ఉన్నటువంటి దేగామ గ్రామస్తులు నాకు తెలిసినప్పటి నుంచి, నేను చెట్టు వేసుకున్నప్పటి నుంచి సార్, వాళ్ళు ఎప్పుడు చూసిన పాపము ముంపురకు గురైనటువంటి గ్రామస్తులు అందరూ మాకు సగం ఊరు 70% ఊరినేమో అక్కడి నుంచి పునరావాసం కల్పించిండ్రు. కానీ మిగిలిన 30% ఏదైతే జనం ఉన్నారో
వాళ్ళకు కూడా పునరావాసం కల్పిస్తే వాళ్ళు కూడా పాపం వర్షం నిండితే ఏ రాత్రి వర్షంలో ఏ పాము ఏ బుట్టలో ఏ గుడిసెలో చెరుతో తెలియదు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు కూడా పునరావాసం కల్పించి వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మా నియోజకవర్గంలో కొత్తగా 3 మండలాలు అయినాయి సార్. అది ఏదంటే సిరికొండ, అదేవిధంగా బింపూర్, అదేవిధంగా సోనల మండలాలు. ఆ మండలాలు అయినాయే కానీ ఎక్కడ ఒక ఆఫీస్ లేదు, పోలీస్ స్టేషన్ లేవు, హాస్పిటల్స్ లేవు. అదేవిధంగా ఎక్కడ కూడా మండల ఆఫీసులు, ఎంఆర్ఓ ఆఫీసులు, కాలేజీలు ఎట్లాంటి వసతులు లేవు. ఎక్కడ ఇస్తే అక్కడ చిన్న 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 ఏదో గుడిసెలలో అక్కడక్కడ ఆఫీసులు నడుపుతూ ఉన్నారు. ఖచ్చితంగా అక్కడ పూర్తిగా మీ సౌకర్యం కల్పించాలి. ఎందుకంటే మీకు ఎందుకు చెప్తున్నా సార్ అంటే మీరు కింది నుంచి వచ్చినాడు సార్. కింది సార్ మీరు డైరెక్ట్ వచ్చినాడు కాదు. చాలామంది సీఎం కుర్చీలలో కానీ డిప్యూటీ సీఎం కుర్చీలలో డైరెక్ట్ కూర్చుంటారు. కానీ బట్టి సార్ అట్లా కాదు. గ్రామ స్థాయి నుంచి వచ్చిన నాయకుడు, కింది స్థాయి నుంచి వచ్చిన నాయకుడు కాబట్టి మీకు అన్ని కష్టాలు తెలుసు కాబట్టి మీకు అవన్నీ చెప్తున్నాను. కాబట్టి ఈ విధంగా 3 మండలాలను అక్కడ కాలేజీలతో పాటు జూనియర్ కాలేజీలు, హాస్పిటల్స్ అన్నీ, మండల ఆఫీసులలో, అదేవిధంగా ఎంఆర్ఓ ఆఫీసులు అన్నీ పక్కా భవనాలు నిర్మాణం చేసేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా పీపీ గ్రామం అయితే దత్తత తీసుకున్నారు సార్. అన్ని రంగాల్లో అభివృద్ధి మనం అడుగుదామనగానే మనకంటే ముందే సార్ అన్నీ తెచ్చిపెట్టిండు. కాబట్టి ఇంకోసారి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. కాబట్టి అదేవిధంగా అడేగామ పిప్రి ఏదైతే ఉందో చాలా రోజుల నుంచి సార్ ఇప్పుడు ఇక్కడ మంచిగా కనబడుతుంది సార్. రోడ్డు అడేగాం దాటితే మంచిగా కనబడుతుంది. ఈ రోడ్డు మధ్యలో 2 ఊర్ల మధ్యలో రోడ్డు మంచిగా కనబడుతుంది సార్. కానీ ఊర్లో మాత్రం నడవడానికి దారి లేకుండా ఉన్నది. కాబట్టి వాళ్ళ R&B వాళ్ళకి ఏంటంటే సార్ దాదాపుగా ఒక 4-5 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే ఆ యొక్క ఇళ్లను డిస్మెంటల్ చేసి వాళ్ళ భూమికి నష్టపరిహారంతో పాటు వాళ్ళు కోల్పోయినటువంటి ఇళ్లకు కూడా మనం నష్టపరిహారం అందించి రోడ్డు నిర్మాణం చేస్తే ఈ కనెక్టివిటీ చాలా పెద్దది, మహారాష్ట్ర వరకు పోతుంది సార్ ఈ రోడ్డు. కాబట్టి అది కూడా 4-5 కోట్లు మంజూరు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా అడేగాం పక్కన మొత్తం కెనాలు సార్. బజారాత్ ప్రాజెక్ట్ ద్వారా కెనాల్ ఏదైతే నిర్మాణం చేసిండ్రో ఒకటే చేను 200 మీటర్లే సార్. ఒకటే వ్యవసాయదారుడు. ఆ వ్యవసాయదారుడి పేరు కూడా భాస్కర్ రెడ్డి. ఆయనకు నష్టపరిహారం అందలేట. అక్కడ 200 మీటర్లు ఏదైతే కెనాల్ ఉందో ఆయనకు నష్టపరిహారం అందించి ఆ కెనాల్ పూర్తి చేస్తే దాదాపుగా 2,000 ఎకరాలకు అక్కడ అడేగాం బి వరకు కూడా నీరు అందుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అది రాసిస్తా సార్. కాబట్టి ఈ విధంగా చాలా సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఒక్కొక్క సమస్య మీ మీద, ఎందుకంటే నేను కూడా మొదటిసారి ఎమ్మెల్యే గెలిచిన కాబట్టి నా మీద కూడా ఎంతో నమ్మకం పెట్టి నన్ను భారీ మెజార్టీతో గెలిపించింది. కాబట్టి మీరు కూడా నా బాధను అర్థం చేసుకుంటారు. మా సార్ కూడా పక్కన ఉన్నాడు కాబట్టి. అదేవిధంగా ఏదైతే పీపీ గ్రామంలో దళిత బస్తీ కింద ఏదైతే 3 ఎకరాల భూమి ఇవ్వాలని చెప్పేసి చాలామంది మన దళిత సోదరులందరూ అనుకుంటా ఉన్నారు. భూమి దొరికితే సరే సార్, భూమి లేకపోతే ఏదైతే అంబేద్కర్ అభయ హస్తం కింద 12 లక్షల రూపాయలు మన ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన దాని ద్వారా వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలుసుకుంటున్నాం. అదేవిధంగా అయిపోయింది సార్. ఇంకోసారి రాడు. కాబట్టి అదేవిధంగా ప్రధానమైనటువంటి ఇంకా 2 సమస్యలు ఉన్నాయి సార్. అది ఏంటంటే ఏదైతే ఇక్కడ నుంచి నా దాదాపుగా సగం మండలాలు నా నియోజకవర్గం ఇటు ఉన్నాయి, సగం మండలాలు ఈ మోర్కండి గుట్ట దాటితే ఉన్నాయి సార్. కాబట్టి ఏ ఆసుపత్రికి పోయినా ఎటు పోయినా కానీ మేము ఆదిలాబాద్ పోవాలంటే మోర్కండికి నుంచి పోవాలి. కానీ మోర్కండి నుంచి 1 కిలోమీటర్ 2 కిలోమీటరే ఫారెస్ట్ క్లియరెన్స్ అవసరం ఉంది. అది చేస్తే సార్ నా నియోజకవర్గం ఇక్కడ నుంచి భీంపూర్ మండలం వరకు పోవచ్చు. కాబట్టి ఈ యొక్క ఫారెస్ట్ క్లియరెన్స్ ఇవ్వాలని చెప్పేసి మోర్కండి నుంచి బరంపూర్, అదేవిధంగా సిరిచల్మ నుండి పెంబి గ్రామం, ఈ 2 ఫారెస్ట్ క్లియరెన్స్ గారు డిఎఫ్ఓ గారు కూడా తెలుసు కాబట్టి తలకాయ ఊపుతున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఇవి 2 చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం సార్. అదేవిధంగా బజారాత్ ప్రాజెక్ట్ అయితే అయిపోయింది. ఈ ఆఖరిది సార్ ఒకటి పీపీ గ్రామంలో చాలామంది సోదరులు ఇంతకుముందు నాకు యువకులు అందరూ అడుగుతూ ఉన్నారు సార్. ఏదైతే మనకు దళిత ఏదైతే ఎస్సీ వాళ్ళకి ఏదైతే
ఇక్కడ 2 ఎకరాల భూమి ఉన్నది. ఆ 2 ఎకరాల భూమిలో ఒక అంబేద్కర్ భవన్ 25 లక్షలతోటి మంజూరు చేస్తే సార్ కూడా పేరు ఉంటుంది, జీవితాంతం మనం రుణపడి ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతున్నాం. అదేవిధంగా ఆదివాసీ నాయక్పూర్ సంఘం వాళ్ళు కూడా ఒక భవనాన్ని అడుగుతున్నారు సార్, అది కూడా మంజూరు చేయాలని. ఇది కూడా ఓన్లీ పీపిరి గ్రామస్తులే సార్. అదేవిధంగా బీసీ సంఘం వరకు కూడా వాళ్ళకు ఒక 25 లక్షల రూపాయలతోని అన్ని సంఘాలు, ఎందుకంటే ఒక కులంకి ఇస్తే ఒక కులం కోపం కాబట్టి అన్ని సంఘాలకు ఇస్తే పుణ్యం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం సార్. అదేవిధంగా ఆఖరిగా సార్ ఒకటి ఉన్నది, అది ఏంటంటే సార్ ఇప్పుడైతే స్టార్టింగ్లో చేస్తే సార్, ఎందుకంటే చాలా గ్రామాలు మారుమూల గ్రామాలు గిరిజన దళిత బీసీ ఎస్సీ అందరూ నివసించే ప్రాంతం మనది. కాబట్టి ఇప్పుడు మొన్నటి నుంచి వర్షం పడుతున్నాయి సార్ బాగా. కానీ ఏ ఊర్లో పోయినా కానీ అక్కడక్కడ చాలా దాదాపుగా ఒక 29 గ్రామాలు ఉన్నాయి సార్. ఎక్కువ పెద్ద మొత్తం లేవు, కిలోమీటర్ 2 కిలోమీటర్ 3 కిలోమీటర్ ఎక్కువ లేవు సార్. అవి చిన్న చిన్న గ్రామాలు. అవి ఏంటంటే మొత్తం బుడిదై ఉన్నాయి. పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా ఆటోలు వెళ్తలేవు, ఏం వెళ్తలేవు. కాబట్టి తక్షణమే 29 గ్రామాల లిస్టు మీకు ఇస్తున్నా సార్. ట్రైబల్ వెల్ఫేర్ గ్రామాలు అన్ని గిరిజన గ్రామాలే ఉన్నాయి, బీసీ గ్రామం ఉన్నాయి. కాబట్టి 29 గ్రామాలకు గ్రావెల్ రోడ్ ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీకి చెప్పి ఈ గ్రామాలకు గ్రావెల్ రోడ్ వేయాలని చెప్పేసి కోరుతా ఉన్నా సార్. ఒకటే ఉన్నది ఆఖరిగా ఇక పోడు భూముల సమస్య సార్. ఇక ఈ అన్నీ కావాలంటే మాకు జీవనోపాధి ఇక్కడేం ఫ్యాక్టరీలు లేవు, ఏం లేవు. వేరే నియోజకవర్గాలలో చాలా ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఏమేమో ఉన్నాయి, ఏ విధంగా వాళ్ళు బతకచ్చు. కానీ మా బోధి నియోజకవర్గం మాత్రం ఎలాంటి ఫ్యాక్టరీలు లేవు, ఎలాంటి సవలతులు లేవు. మేము పోతే దుబాయ్ పోవాలా, లేకుంటే బోధలోనే ఉండాలా. కాబట్టి ఈ విధంగా చాలా సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఏదైతే దాన్ని మనము ఇక్కడ ఉండాలంటే పోడు భూముల పట్టాలు దొరకాలి. మాకు పోడు భూముల పట్టాలు ఓన్లీ గిరిజనులకే ఇచ్చిండ్రు. అది కూడా గిరిజనులు ఇంకా చాలామంది మిగిలిండ్రు. కానీ గిరిజనులు కాకుండా గిరిజనేతరులు కూడా చాలామంది ఉన్నారు సార్. పోడు భూములు చేసుకుంటే వాళ్ళు ఎస్సీలు బీసీలు చాలామంది, ఓసీలలో కూడా చాలామంది గరీబులు ఉన్నారు. వాళ్ళకు కూడా పోడు భూములు ఇవ్వాలని చెప్పేసి గత ప్రభుత్వంలో చాలా సర్వే చేసిండ్రు. ఎవరెవరైతే పోడు భూములు చేసుకుంటా ఉన్నారో వాళ్ళందరూ సర్వే చేసి చిట్టులు ఇచ్చిండ్రు, కానీ పట్టాలు రాలేవు. కాబట్టి వాళ్ళు ఎంతో ఆశతోటి సార్ డిప్యూటీ సీఎం సార్ గారు వస్తున్నారు ఖచ్చితంగా మా యొక్క కోరిక తీరుస్తారని చెప్పేసి చాలామంది ఎస్సీ బీసీ ఓసీ సోదరులందరూ పోడు భూముల పట్టాల కొరకు అడవి హక్కుల చట్టం కింద అందరికీ పట్టాలు ఇవ్వాలని చెప్పేసి చాలా ఆశతో ఎదురు చూస్తున్నారు. కాబట్టి మీరు ఏమైనా చేయండి సార్, దయచేసి 2 చేతులు జోడిస్తున్నా ఈ పథకాన్ని అన్ని కులాల వరకు వర్తింపజేస్తే వాళ్ళందరికీ జీవనోపాధి కల్పించడం వారు అవుతారని చెప్పేసి సదరంగా తెలుసుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా వారితో పాటు అది వస్తే భూమి ఉన్నోడికి రైతు భరోసా వస్తుంది, భూమి ఉన్నోడికి రైతు బంధు వస్తుంది, భూమి ఉన్నోడికి రైతు బీమా వస్తుంది, భూమి ఉన్నోడికి అన్నీ వస్తున్నాయి. కానీ భూమి లేనోడికి ఏం వస్తలేవు. కాబట్టి ఖచ్చితంగా ఈ భూముల పట్టాలు వాళ్ళకి ఇస్తే ఇవన్నీ స్కీమ్లన్నీ వాళ్ళకు వర్తిస్తాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ భూముల పట్టాలు అన్ని కులాల వరకు అందించాలని చెప్పేసి సదరంగా కోరుకుంటూ అదేవిధంగా మరోసారి మీరు ఒక సిరిచెల్మ పక్కనే ఏదైతే సిరికొండ పోయినరో అక్కడ ప్రాజెక్టు కూడా మీరు మంజూరు చేసి సార్, అక్కడ కూడా మంజూరు చేశారు. కాబట్టి మరోసారి ధన్యవాదాలు చేసుకుంటున్నా. ఈ యొక్క సమస్యలన్నీ తీరుస్తారని చెప్పేసి, ఎందుకంటే మీరందరూ మీ కింది నుంచి చేసినారు కాబట్టి మా బాధను అర్థం చేసుకొని నేను కూడా మీ తమ్ముడుగా కొడుకుగా చిన్నోడి కాబట్టి మీరు అన్ని ఏదో చెప్పినా అన్ని తీరుస్తారని చెప్పేసి కోరుకుంటూ